హాయ్ హలో దిస్ ఇస్ శశికుమార్ ఫ్రమ్ మాధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండి. సో ఈరోజు మీకు నేను బెంగళూరు హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే విషయం గురించి పూర్తి అవగాహన ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెంగళూరు హైవే వచ్చేసి NH44 AH43 అండి. ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ నేషనల్ హైవే అండి. కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక హైవే అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బెంగళూరు హైవే యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఇండియాలోనే అతి ఫేమస్ అయినటువంటి రెండు ఐటీ హబ్లు ఉన్నటువంటి బెంగళూరు అండ్ హైదరాబాద్ కనెక్టివిటీ చేస్తున్నటువంటి ఏకైక హైవే ఏదైనా ఉందంటే అది బెంగళూరు హైవే. ఇంకో విషయం ఏంటంటే ఈ బెంగళూరు హైవే వచ్చేసి ఈ బెంగళూరు హైవేకి రోడ్వేస్ కనెక్టివిటీ, ఎయిర్వేస్ కనెక్టివిటీ, అలాగే రైల్వేస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక హైవే మన హైదరాబాద్లో ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు హైవే అండి. ఈ బెంగళూరు హైవే యొక్క ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ బెంగళూరు హైవేని గుర్తించి ఈ బెంగళూరు హైవే టు హైదరాబాద్ టు బెంగళూరు హైవేని గ్రోత్ క్యారిడర్గా ఆల్రెడీ మనకి మొన్న రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హైవే వచ్చేసి ఆల్రెడీ దీన్ని మనకి 12 లైన్స్కి ఎక్స్టెండ్ చేయాలనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్. ఒకేసారి 12 లైన్స్ ఎక్స్టెండ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో 6 లైన్స్కి ఎక్స్పాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఆ 6 లైన్స్ కాస్త 12 లైన్స్కి ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనము ఈ హైవే వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర మనము దిగుతామండి. ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర నుంచి మనకి షాద్ నగర్ జస్ట్ 27 కిలోమీటర్స్ ఉంది. ఈ ఎగ్జిట్ నెంబర్ 16 నుండి షాద్ నగర్ 27 కిలోమీటర్స్ దగ్గర రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్లో అదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా చాలా గొప్ప ఎక్సలెంట్ వెంచర్స్ చేయడం జరిగింది. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ హైవేకి మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్ హడా జోన్ ఉంటుందండి. హడా జోన్ అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ హడా జోన్ ప్రకారం ఏంటంటే రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్లో హై రైజ్ బిల్డింగ్ లాంటి వాటికి పర్మిషన్స్ ఉండదు. అలాగే 70-30% రేషియోలో కన్స్ట్రక్షన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూస్తే ఉస్మాన్ సాగర్ ఉంది. అది కంప్లీట్లీ మనకి బయో కన్జర్వేషన్ జోన్. ఈ బయో కన్జర్వేషన్ జోన్లో ఏంటి అంటే మనకి వాటర్ రిసోర్సెస్ స్పాయిల్ అవ్వకుండా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కస్టమర్కి లేదా మన హ్యూమన్ లాస్ కాకుండా ప్రాపర్టీ లాస్ కాకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం మనకి 111 జీవో తీసుకోవడం జరిగింది. అందుకే ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్ వరకు హడా జోన్ అండ్ మోర్ ఓవర్ రైట్ సైడ్ వచ్చేసి మనకి డ్రింకింగ్ రిసోర్సెస్ ఉండడం వల్ల 111 జీవోని తీసుకోవడం జరిగింది. ఆ రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్ తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ముచ్చింతల్ అండి. ముచ్చింతల్ యొక్క ఫేమస్ ఏంటంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ అ టూరిజం హబ్ అండి. ఈ టూరిజం హబ్ ఏంటంటే మీరు నాకు చూస్తున్నారు ఇక్కడ జనరల్గా ముచ్చింతల్ అనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ స్టిచింగ్ స్టాచ్యూ అండి. మనకి సెకండ్ లార్జెస్ట్ స్టిచింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నాడు సమతామూర్తి 216 అడుగుల స్టాచ్యూ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ టెంపుల్ యొక్క ప్రిమిషస్ ఇక్కడ 43 ఎకర్స్ ఉంటుంది. అలాగే ఈ 43 ఎకర్స్లో 108 టెంపుల్స్ ఉంటాయి. దాంట్లో 120 కేజీలో గోల్డ్ విగ్రహం ఒకటి ఉంటుంది. ఎవ్రీడే ఇక్కడ మీకు నైట్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, మ్యూజికల్ నైట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవ్రీ సాటర్డే సండే వచ్చేసి మినిమం 20,000 మెంబర్స్ ఇక్కడ విజిటర్స్ వస్తారు. అలాగే మీరు కొంచెం ముందు చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, గోశాల ఉంటుంది, ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి జిమ్స్ హాస్పిటల్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే చిన్నజీవ స్వామి హోమియోపతి హాస్పిటల్ కూడా ఉంది. అంతేకాకుండా దానికి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు స్వర్ణభారతి ట్రస్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే కొంచెం ముందుకెళ్తే మనకి చేగూరు వస్తుంది. చేగూరులో ఎక్సలెంట్ ఏంటంటే కనహా శాంతివనం అనేది ఎక్సలెంట్ ద లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఇన్ ద వరల్డ్ అండి. ఒకేసారి 1 lakh మెంబర్స్ సిట్టింగ్ చేసుకుని మెడిటేషన్ చేసుకునే వీలుగా కనహా శాంతివనం అనేది ఉంటుంది. దానికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటి అంటే మనకి కొత్తూరు అండి. కొత్తూరు వచ్చేసి కంప్లీట్లీ గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్. ఈ కొత్తూరు ఇండస్ట్రీ జోన్లో ఏంటి అంటే ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా అక్కడ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, పార్లీజీ ఉంది, ఏషియన్ పెయింట్స్ ఉంది, అలాగే
అలాగే మనకి అక్కడ నాట్కో ఫార్మాసిటికల్స్ ఉన్నాయి, నాట్కో వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఉంది, డిఎల్ఎఫ్ ఉంది, అమెజాన్ సంబంధించిన వేర్ హౌస్ ఉంది. ఇలాంటివి ఎన్నో డెవలప్మెంట్స్తో అక్కడ కొత్తూరు అనేది ఇండస్ట్రియల్ జోన్గా డిజైన్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ కమ్ ఇండస్ట్రియల్ జోన్ అండి. మీరు అక్కడ కొత్తూరు దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే మనకి మేఘగూడ వస్తుంది. మేఘగూడ వచ్చేసి కంప్లీట్లీ అక్కడ మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెడుతుంది. ముఖ్య విషయం ఏంటంటే రానున్న రోజుల్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట, నార్సింగ్ ఎలా ఉందో నెక్స్ట్ హైటీ హబ్, నెక్స్ట్ గచ్చిబౌలి కానున్నటువంటి మేకగూడ, నందిగామ అండ్ ఎల్లికట్ట ఈ 3 ప్లేసెస్ని హైటీ సెడ్జ్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్క హైటీ సెడ్జ్ ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరే 1 ఎకరము 100,75,00,000 పోయినప్పుడు 3 హైటీ సెడ్జ్లు ఉన్నటువంటి షాద్నగర్కి నియర్గా ఉన్నటువంటి హైటీ సెడ్జ్లో రానున్న రోజుల్లో ఎంత డిమాండ్ ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు షాద్నగర్ ఏంటంటే షాద్నగర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మీరు కొంచెం ముందుకు వెళ్తే చేగురు తర్వాత నెక్స్ట్ మీకు ముందుకు వెళ్ళినట్లయితే నందిగామ వస్తుంది. నందిగామ తర్వాత మనకి నందిగామ దగ్గర మీకు ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ స్టేడియం 250 ఎకరాలు ఆల్రెడీ దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది మిస్టర్ రోహిత్ శర్మ గారు. అంతేకాకుండా కొంచెం ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేదే షాద్నగర్. ఈ షాద్నగర్ అనేది చాలా హై డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్. బెంగళూరు హైవేలో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్లో ఒకటి అయినటువంటి షాద్నగర్. ఈ షాద్నగర్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ షాద్నగర్కి గొప్ప ప్రత్యేకత ఏంటంటే అక్కడే మనకి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ రానున్న ఫ్యూచర్లో షాద్నగర్ వరకు మనకి మెట్రోని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్లీ మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఖమ్మదనం దగ్గర మనకి ఖమ్మం దగ్గర ఫేమస్ ఫిల్మ్ స్టార్స్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌసెస్ ఉన్నాయి. రవితేజ గారికి 450 ఎకరాలు, అలాగే ప్రకాష్ రాజ్కి 600 ఎకరాలు, అట్లాగే ఎన్నో సినీ ప్రముఖులకి సంబంధించినటువంటి ఫామ్ హౌసెస్ అక్కడ ఉన్నాయి. అది కాకుండా మన సిటీలో ఉన్నటువంటి జూ పార్క్ ఏదైతే ఉందో ఆ జూ పార్క్ని మనకి ఖమ్మదనం దగ్గర షిఫ్ట్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ 900 ఎకరాల్లో జూ పార్క్ వస్తుంది. అది కాకుండా ఖమ్మదనంలోనే 500 ఎకర్స్లో ఇంటర్నేషనల్ అమ్యూజ్మెంట్ పార్క్ లైక్ వండర్లా లాంటి ఇంటర్నేషనల్ అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది. ఇలాంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి షాద్నగర్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 హైటీ హబ్బులు వస్తున్నాయి. మీరు గమనిస్తే అమెజాన్ సంబంధించినటువంటి వైర్ హౌస్ ఉంది. నెక్స్ట్ వన్ డేటా సెంటర్స్ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అలాగే AWS డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఇలాంటి ఎన్నో డేటా సెంటర్స్ వస్తున్నాయి. అది కాకుండా ఇది మనకి మెడికల్ హబ్ కూడా, ఎందుకంటే ఫార్మా హబ్ అని చెప్తున్నాయి. ఇక్కడ MSN లైబ్రరీస్ సంబంధించి 4 యూనిట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఈ ఎంప్లాయీస్ పనిచేయడానికి ఎంతో ఇక్కడ రానున్న రోజుల్లో ఈ ఏరియాలో ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు HNDA పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ లోపల మనకి శాటిలైట్ టౌన్షిప్స్ కూడా పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండేటువంటి జోన్ ఏదైనా ఉందంటే రీజనల్ రింగ్ రోడ్కి అండ్ ఓఆర్ఆర్కి మధ్యలో బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఇంకా కిందున్న నెంబర్లకు సంప్రదించండి. అంతేకాకుండా మనకి ఇంకా ముందు వెళ్తే మనకి షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ తర్వాత మనకి రాజాపూర్లో కూడా ఐటీ సెడ్జ్, ఫార్మా సెడ్జ్ ఉన్నాయి. అట్లా చెప్పుకుంటూ వెళ్తే అప్ టు మహబూబ్ నగర్ వరకు డెవలప్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏరియాలో మినిమం వచ్చేసి మనకి 10,000 రూపాయల గజం నుంచి 20,000, 30,000 రూపాయల గజంలో కూడా అందుబాటులో ఉంటాయి. మీరు బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా ప్లాన్ చేస్తున్నట్లయితే కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మీకు డెఫినెట్లీ నేను చాలా హెల్ప్ చేస్తాను. బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ అలాగే వెల్త్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాలంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు శశికుమార్, అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్.